ఓకే సో వెల్కమ్ టు ది బైకర్ ఇంటర్వ్యూ. ఈ రోజు నేను శర్మ అండ్ మాతో పాటు ఇదిగో మ్యాక్సీ అండ్ లక్కీ కూడా ఉన్నారు. ఐ థింక్ వీళ్ళని ఎప్పుడు కలవలేదు. ఇంకొకడు కూడా ఉన్నాడు, ఏడి వాడి పేరేంటి? ఆడెక్కడో నియో. నియో కదా, నియో. సో ఈ రోజు వీళ్ళు కూడా ఉంటారు. రే ఇలా నించున్నావు, నువ్వేమి బాత్రూమ్ గిత్రూమ్ పోయావు కదా. సో శర్మ, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ బైకర్. And Thank also you. Nari Nari Nadama Murari. This year has been fantabulous for you. And rendu itla two different kinds of genres kada. Yeah. And you said in your recent programs lo chusanu that this is your best film that you ever did ani. Yeah. And I also felt that I've seen you. Yeah. Run Raja Run, Express Raja, Mahan Baudu, ila manam chaala chusam asalu. But this really it stands. So congratulations. Thank you Suma garu. Thanks for doing the interview. Ayyo Sharva, not at all, always your family. Yes. And ivala I met all your other people also. I'm very happy. First time మీ షోలోనే వీడు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇలా. హలో చెప్పమ్మా అందరికి చెప్పు. అది అక్కడ అందరు చూసారా లేదా అడుగు. బైకర్ ఫిల్మ్ నన్ను ఎందుకు పెట్టుకోలేదు బైకర్ సినిమాలో అని అడుగు. ఒక పెట్ కూడా ఉంటే బాగుండేది కదా అసలు. వై ఇస్ దేర్ నో పెట్ అని. ఓకే, వాట్స్ ద బెస్ట్ రెస్పాన్స్ దట్ యు హావ్ హర్డ్ అబౌట్ బైకర్? మన తెలుగు సినిమా స్టాండర్డ్ ని పెంచేలాగా తీసాడు అభి అనే వర్డింగ్ ఏదైతే ఉందో, అంటే మనందరం అంటే టీమ్ యాజ్ ఎ టీమ్ వెన్ వి డిడ్ ద ఫిల్మ్ విచ్ ఇస్ ప్రౌడ్, తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని డే బై డే విత్ ఈచ్ ఫిల్మ్ వి ఆర్ స్టెప్పింగ్ అప్. సో బైకర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్, ఐ థింక్ that's the best moment that I can hear. Exactly. And also బైకర్ సినిమా మేకింగ్ టేకింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక స్పోర్ట్స్ డ్రామాని ఇంత మంచిగా ఒక ఫ్యామిలీ ఇమోషన్ ని కూడా కలిపి హిట్ కొట్టడం అనేది ఇస్ అన్ ఆర్ట్. అవును, అది సక్సెస్ సాధించారు అసలు. అవును, అది the whole credit goes to Abhi because the way he wrote the script, the way he executed it, అంటే తను కథ ఎలా చెప్పాడో చెప్పిన దానికన్నా బాగా తీసాడు. అండ్ because it's a very tough film to shoot అని నేను చాలాసార్లు చెప్తున్నా ఉన్నా. ఎగ్జాక్ట్లీ, చెప్పక్కర్లేదు ఇంకా, అది కనిపిస్తుంది బాబోయ్. అదే నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు యాక్చువల్లీ. సో ఇట్స్ అ వెరీ టఫ్ ఫిల్మ్ టు షూట్. అండ్ ఈ స్కేల్లో ఇంత క్లాసీగా ఇంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తీయటం అంటే థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అభికే క్రెడిట్ ఇస్తారు. అండ్ ఆ బైకర్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కొక్క యాంగిల్లోనూ టచ్ చేసింది నన్ను ఆ ఫిల్మ్, రిగార్డింగ్ ద లైన్స్ దట్ ఆర్ దేర్. నేను మొన్న కూడా అభిలాష్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వెనక్కి తిరిగి చూసేవాడు భయంతోనే చూస్తాడు అంటే హీస్ ఆల్రెడీ స్కేర్డ్ అని. అలాంటి వాటితో పాటు ఐ ఫెల్ట్ దట్ ఒక బైక్ రేస్ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఇస్ లైక్ లైఫ్. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ అప్, సమ్ టైమ్స్ ఇట్ ఇస్ డౌన్, ఒక్కొక్కసారి గోతులు కదా. ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపించింది అనమాట టు అవర్ లైఫ్స్, అవర్ గ్రాఫ్స్. అంతే కదా. What do you have to say about that? For that, ఈ మెటఫర్ ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఈ మెటఫర్ ఎప్పుడు అంటే ఈ సినిమా కథ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్లీ నా మైండ్ లో అది స్టార్ట్ అయింది, చిన్న ట్రాన్స్ఫర్మేషన్. బికాజ్ లైఫ్ లో చూస్తే ఇప్పుడు ఒకసారి యూ కీప్, ఐ మీన్ అప్స్ అండ్ డౌన్స్, యూ క్లైంబ్ అప్ ద మౌంటైన్, క్లైంబ్ డౌన్, క్లైంబ్ అప్, డౌన్. సో it keeps going on that way. You are never on the top, or either you are never on the low. Exactly. I mean, look at our careers, like me career and na career, anybody's, any actors. We all have our highs, lows, but the only thing that we can do is not give up and keep working. Ante, that's all we can do. And do our best. Avunu, you are the best at what you do and I'm the best at what I do. So that keeps us moving. And manaki oka baad ochina, అరే ఇదే పర్సనల్ లైఫ్ లో ఇదైంది అదైందన్న మనం ఎక్కడ ఆగం. యాజ్ యాక్టర్స్ ఎస్పెషలీ వీ డోంట్, అవర్ ఫిల్మ్ మేకర్స్, దిస్ ఈస్ ద ఓన్లీ క్రాఫ్ట్. We don't have the luxury to sit at home and cry. And we don't have anybody to replace us also. If we have committed to, you have to go. You have to go. You have to finish the film. You have to. అంటే నాకు తలనొప్పి ఉంది, జ్వరం వచ్చింది, ఒంట్లో బాగాలేదు, I'm feeling mentally bad. It doesn't work that way. చెప్పావు వస్తానని వెళ్ళాల్సిందే అంతే. అది చాలా మంది కదా అర్థం కాదు. అంటే ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయనుకోండి శర్వా, చాలా వరకు దేర్ మైట్ బి అక్కడ నువ్వు రాకపోయినా సరే ఈ వర్క్ వీళ్ళకి అసైన్ చేస్తున్నాము అని చెప్పగలుగుతారు. ఈవెన్ మన ప్రొఫెషన్ లో కూడా ఒక్కొక్కసారి ఒక కెమెరామెన్ కి యాక్టర్స్ కి లేదు, ప్రివిలేజ్ లేదు, ప్రివిలేజ్ ఉండదు. అండ్ మై లైఫ్ హ్యాస్ బీన్ లైక్ దట్.
ఐ మీన్ ఐ సా సో మెనీ హిట్స్ ఫ్లాప్స్. ఇయర్ ముందు వరకు అన్నీ కొంచెం యావరేజ్ బాగాలేదు అంటే ఐ వాజ్ నాట్ మేబీ నాట్ ఇన్ ద రైట్. అందుకే చెప్తున్నా ఉన్నా, బైకర్ మేడ్ మీ పుష్ హార్డర్ ఇన్ టు ద క్యారెక్టర్ బికాస్ ద వే హీ రోట్. అంటే యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ద స్క్రిప్ట్. సో బైకర్ మేడ్ మీ థింక్, అంటే ఆ వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అభి ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ దట్. I know. And it changed me as a person also. Yeah, I can see that on your face. Manchi pleasant smile undi. I'm happy for you really, Sharma, because I've seen you. Yeah. I mean in this industry Almost, all yeah. చాలా రాజీవ్ తో చేసిన నాకు రాజీవ్ అన్న థింక్ ఎప్పుడు లక్ష్మి అప్పుడు అప్పుడు అవును ఆల్మోస్ట్ 20 years పైన పరిచయం. యా యా అండ్ మీరు ఎప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో తగులుతుండేవారు నాకు మీ మదర్ తో. యా 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 కరెక్ట్. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పారు కదా మీరు ఫర్ దిస్ మూవీ. వి హావ్ సీన్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యూ. యా అండ్ ఇట్స్ నాట్ ఈజీ కదా. యా ఏదైనా ఒక కొన్ని డేస్ గివ్ అప్ ఇచ్చేయాలనిపించిందా ఎప్పుడైనా, ఈ ఫుడ్ విషయంలో కానీ వర్కౌట్స్ విషయంలో కానీ? లేదా ఎప్పుడు ఇంకా నా వల్ల కాదు అసలు ఎన్ని రోజులు చేయాలి నేను ఇది? అసలు ఇప్పుడు నేను జిమ్ కి వెళ్ళకుండా రన్నింగ్ వెళ్ళకపోతే ఐ ఫీల్ లో. ఓ అంటే ఆ స్టేజ్ కి వెళ్ళిపోయా, సాచురేషన్ దాటి అవతలకి వెళ్ళిపోయారు. బికాజ్ ఐ సో అంటారు కదా, యూ నీడ్ టు వాక్, యూ నీడ్ టు స్వెట్ ఇట్ అవుట్ ఫర్ యూ టు ఫీల్ గుడ్. కరెక్ట్ మీరు కరెక్ట్. అంత స్ట్రెస్ లో ఉన్నా మన స్ట్రెస్ బస్టర్ 1 hour వర్కౌట్ కంపల్సరీ మన బాడీకి మనం ఇచ్చుకోవాలి. నాగార్జున గారు ఎప్పుడు ఆయన చెప్తా ఉంటారు, అవును 1 hour హీ వర్క్స్ అవుట్ ఎట్ ఎనీ కాస్ట్. కాస్ట్ yes. అక్షయ్ కుమార్ చూడండి. సో దీస్ ఆర్ ద పీపుల్, ఇన్స్పిరేషనల్ పీపుల్ దట్ వీ నీడ్ టు ఫాలో. అవును బికాస్ బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్ అంటారు. ఐ నో వీల్ హ్యావ్ హియర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, బట్ అవన్నీ చేసిన బాడీని కనుక చూసుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్. ఆస్తిపడు ఎవరు అంటే హెల్త్ ఉన్నోడే ఆస్తిపడు. కరెక్ట్. ఇంకేమున్నా ఉండదు అసలు. ఫైనలీ మనతో పాటు ఉండేది అది మాత్రమే, ఇంకేమీ కాదు. టెంపుల్ అంటే గుర్తొచ్చింది, మన థియేటర్ కూడా యూ మేడ్ ఇట్ ఎ టెంపుల్. సాష్టాంగ నమస్కారం కదా. అంటే జనరలీ మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కళామ్మ తల్లి అని చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాం, కానీ ఐ థింక్ యూ లిటరలీ మెంట్. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండి, బికాస్ అంటే ఎన్నో ఐ మీన్ ఆల్మోస్ట్ 7-8 years గా ఒక హిట్ లేదు. అలాంటిది జాన్లో సంక్రాంతికి నారీ నారీ అండ్ బైకర్ ఈజ్ అ ఫిల్మ్ దట్ ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ ఆ ఆడియన్స్ అది చూడంగానే ఐ బికేమ్ వెరీ ఎమోషనల్. అండ్ చిన్న చిన్న అంటే కోపం ఎక్కడుండేదంటే రివ్యూస్, అరే ఎందుకు వేరే చోట్ల 4.5 ఇస్తున్నారు, వేరే చోట 3.5, మనం ఎందుకు ఇంత చేసినా అంటే చిన్న ఇది. బట్ ఐ హావ్ నథింగ్ అగైన్స్ట్ దెమ్, బట్ ఎక్కడో లోపల అరే మనం ఇంత కష్టపడి తీస్తున్నాం, కొంచెం సపోర్ట్ ఉంటే బాగుండు కదా ఇంకొంచెం. అంటే బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ దట్ వీ వెంట్ త్రూ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ మనీ, మన టైం. అందుకే మొన్న సీనియర్ జర్నలిస్ట్ మన నాగేంద్ర గారు కూడా చెప్పినప్పుడు నాకు కళ్ళం నీళ్ళు వస్తా ఉన్నాయి. అంటే 2 ఏళ్ళు కష్టపడి ఒక చిన్న మాట అన్నా కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. అండ్ వెన్ హీ సెడ్ నాకే చాలా ఎమోషనల్ అయిపోయాను.